సినిమాలు అంటేనే రియాలిటీకి చాలా దూరంగా ఉంటాయి. ఇంకా లాజిక్స్ అంటే కానీ మలయాళం మూవీస్ ఆర్ నాట్ సేమ్. రియాలిటీకి దగ్గరగా సింపుల్ అండ్ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో ఉంటాయి. అందుకే మలయాళం మూవీస్ ఆర్ స్పెషల్. ఈ వీడియోలో మనం వరల్డ్ వైడ్గా హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన టాప్ 3 మాలీవుడ్ మూవీస్ అంటే మలయాళం మూవీస్ ఏంటో చూద్దాం. ఈ లిస్ట్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న మూవీ 2018. మూవీ నేమే 2018. 6 ఏళ్ల క్రితం కేరళలో వచ్చిన తుఫాన్ గుర్తుందా? ఆ తుఫాన్ వచ్చిన టైమ్ లైన్లో నడిచే స్టోరీనే ఇది. ఈ మూవీ 2023లో రిలీజ్ అయింది. థ్రిల్లర్ ఇంకా యాక్షన్ జోనర్లో రియలిస్టిక్ సీజీఐతో ఈ మూవీ వరల్డ్ వైడ్గా 175 crores కలెక్ట్ చేసింది. సెకండ్ ప్లేస్లో ఉన్న మూవీ పులిమురుగన్. అదేనండి మన మన్యంపల్లి. ఈ మూవీ 2016లో రిలీజ్ అయింది. మోహన్ లాల్ గారి హీరోగా ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో నడిచే ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వరల్డ్ వైడ్గా 152 crores కలెక్ట్ చేసింది. థర్డ్ ప్లేస్లో ఉన్న మూవీ లూసిఫర్. ఈ మూవీ 2019లో రిలీజ్ అయింది. మోహన్ లాల్ గారి హీరోగా పృథ్వీరాజ్ గారి డైరెక్షన్లో వచ్చిన ఈ పొలిటికల్ బ్యాక్డ్రాప్ మూవీ వరల్డ్ వైడ్గా 127 crores కలెక్ట్ చేసింది. లూసిఫర్ మూవీని మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు చిరంజీవి గారు రాడ్ ఫాదర్ అని రీమేక్ చేశారు. ఒకవేళ ఆ సినిమా చూడకపోయినట్టయితే చూడకండి. ఈ టాప్ 3 మూవీస్లో 2 మోహన్ లాల్ గారి మూవీసే ఉన్నాయి. ఇప్పుడు మాలీవుడ్లో టాప్ 3 మూవీస్ యొక్క యావరేజ్ ఎంత ఉందో చూద్దాం. 2018 175 crores, పులిమురుగన్ 152 crores, లూసిఫర్ 127 crores. టోటల్ 454 crores అయింది. యావరేజ్ ఎంత ఉందంటే 151 crores. కాలీవుడ్ యావరేజ్ ఫిలిం స్కోర్ 151 crores అనమాట. ఈ ముందు వీడియోలో మనం టాలీవుడ్ ఇంకా కాలీవుడ్ యొక్క మూవీ స్కోర్స్ ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు మనం గుండంకులు చెప్పినట్టు కంపేర్ చేసి చూద్దాం. ప్రస్తుతానికి టాలీవుడ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, కాలీవుడ్ సెకండ్ ప్లేస్లో ఉంది, ఇక థర్డ్ ప్లేస్లో మాలీవుడ్ ఉంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నా ఛానల్ను సబ్స్క్రైబ్, మీ ఇష్టం.